వృషభ రాశి వారికి విశేషంగా మంగళవారం అమావాస్య ధనిష్ట నక్షత్ర సందర్భంగా రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి మరియు మధ్యలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు వృషభ రాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉంది. ఇంకనూ యోగకాలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఎలాంటి విధి మనం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడము మిథున రాశి వారికి ఇది చాలా సువర్ణపు కాలంగా భావించగలగాలి. ఏ పని చేయాలనుకున్నా కాలం కలిసి రావడం, ఆపై పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండడం, మీరు చేసిన గతంలో చేసినటువంటి యజ్ఞములు, యాగాలు, దానాలు, దానివల్ల మంచి ఫలితాలు, మంచి అభివృద్ధి, గృహము, స్థిరాస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకమైనటువంటి రోజులుగా భావించాలి. అంటే అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను మీరు పెద్దగా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడపకుండా మౌనంగా ఉంటూ ప్రతి వాటిని పరీక్షించుకుంటూ ఆధ్యాత్మిక చింతనగా మీరు గడపగలిగినట్లయితే సువర్ణపు యుగము వృషభ రాశి వారిదే అని చెప్పి గమనించాలి.